దింపుకోండి మామగారు వస్తారు. ముందు అయ్యమ్మా ఈ గాజులు వేసుకున్నావా వెంటనే నీకు పెళ్లి అయిపోద్ది. ఓ దిక్కుమాల నాకు పెళ్ళేంట్రా, ముందా చెయ్యదురు, లేకపోతే నీ పెళ్ళి అవుద్ది. రండి అమ్మగారు రండి, కూర్చోండి. రకరకాల గాజులు, రంగురంగుల గాజులు, సుమంగళి గాజులు, సౌభాగ్యవతి గాజులు, పసుపు కుంకుమ గాజులు, పవిత్ర బంధం గాజులు, అన్నీ మీకు నచ్చేవి, అన్నీ మీకు బాగుండేవి. మా అమ్మగారికి కావాల్సినవి అవి కావు. నాకు తెలుసు, అమ్మగారికి కావాల్సినవి కళ్యాణం గాజులు, కన్య వయసు గాజులు, పెళ్లి చూపుల గాజులు. రైట్, నువ్వు నోరు మీరా. అమ్మగారికి కావాల్సినవి శ్రీమంతం గాజులు, అంతే కదండి? నీ పేరేమిటయ్యా? కిష్టయ్య అండి, గాజులు కిష్టయ్య అంటారు. నీకు జోస్యం తెలుసా? ఆరి మొహం ఆరికి చూసి ఏం తెలుసండి, కళలో చూసి ఏదో కొట్టేస్తూ ఉంటాడు. ఒకసారి కలిసి వస్తుంది లేదా లట్టుకుని జారిపోతుంది. అవును, సీమంతానికని వేరే గాజులు ఉంటాయా? లేకనండి, ఈ పన్నెండు కాపురం గాజులు పెద్ద పేరండి. ఇవి నా చేత తొడిగించుకున్నారంటే పన్నెండు కొడుకు పుట్టాల్సిందే. అదే గాజులు నేనేసారంటే కావల పిల్లలు పుట్టాల్సిందే. ఎవరు మీరా శవలపిల్లి? చూడండి అమ్మగారు, ఈ గాజులు ఎంచుకుని మంగళగౌరికి మొక్కారంటే అయ్యగారి పొలికితో అబ్బాయి పుట్టేస్తాడు. అబద్ధం అనుకుంటున్నారు ఏంటండి, అట్లా అవుతున్నారు? కాదు, నిన్ను నీ మాటలు చూస్తుంటే మా అన్నయ్య గుర్తుకొస్తున్నాడు. ఆయన కూడా నాలాంటి కబుర్ల మనిషి అనేటండి. ఈసారి ఆయన ఎవరు వచ్చినప్పుడు నాకు పరిచయం చేయండి. గుర్తుకు రావడమే తప్ప ఆయన ఇక్కడికి రాడలే. అదేంటండి? కోపం. చెల్లెమ్మ మీద కోపం ఎందుకండి? ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇల్లు వదిలొచ్చేసినందుకు. అదే కదా, మేనల్లుడు పుట్టాడని తెలియంగానే ఆయన కోపం కాస్త కొండెక్కుద్ది. అల్లుడు కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. అంత అదృష్టమా? చూడండి అమ్మగారు, తప్పకుండా వస్తాడు. ఈ గాజుల మామ కూడా వచ్చి బుల్లిపాపకి బోల్డ్ అన్ని గాజులు వేస్తాడు. ఏమిటో నీ జోస్యం, ఇందాకేమో మగ పిల్లలు పుడతారన్నావు, ఇప్పుడేమో ఆడపిల్ల పుడుతున్నట్టున్నావు. రేపు ఏ పిల్ల పుట్టినా నా జోస్యం రైట్ అంటానుకా? ఏడ్చినట్టుంది నీ తెలివి.